హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండాల పాయసం చేస్తున్నా అండి. దానికి కావాల్సింది కప్పు బియ్యపిండి, 2 కప్పులు బియ్యపిండి, కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఒక చిటికెడు ఏయనట్టు ఉప్పేసుకుందాం. ఒక చిటికెడు ఉప్పేసేసుకొని, నెయ్యేసుకొని, అందులోనే కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం ఇలా కలుపుకుందామండి. ఏంటంటే మనకు ఉండగట్టకుండా పిండి కలుపుకుంటే మనకు స్టవ్ మీద నీళ్ళల్లో కలుపుకోవచ్చనమాట. మళ్ళీ తర్వాత ముందే నీళ్ళల్లో ఉండగట్టకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ ముట్టించుకుందాం. ముందే మనము ఇట్లా పిండి పోసిన వెంటనే స్టవ్ ముట్టించామనుకోండి, మనకు పిండి ఉండలు అయిపోతది. అందుకని నీళ్ళల్లో బాగా కలుపుకొని ఇట్లా ఈ విధంగా పల్చగా మన దోసపిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకొని సిమ్‌లో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. కలుపుకుంటే ఇట్లా గట్టిపడ్డప్పుడు ఇప్పుడు ఒక స్పూను అయినా 2 స్పూన్లైనా నెయ్యేసుకుందాం. నెయ్యేసుకొని చక్కగా మొత్తం ఆ పిండంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందామండి. మనకు ఇట్లా గట్టిగా అయిపోతది పిండి. ఇది చూడండి ఈ విధంగా అడుగంటకుండా ముద్దలాగా అయిపోయింది కదా! ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని, మనము చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుందాం పాయసానికి. అంటే మనకు పరమాన్నం కదా! ఉండ్రాళ్ళ పరమాన్నం కొద్దిగా లావుగుంటే మళ్ళీ బాగోదు కాబట్టి కొంచెం సన్నగా చేసుకుందాం. చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసేసుకుంటే ఈ విధంగా అన్నీ ఒకటేలాగా చూడండి. ఇలా చేసేసి పెట్టేసుకుంటే చక్కటి నైవేద్యం రెడీ అయిపోతదండి. కానీ వినాయకుడికి చాలా ఇష్టము ఈ ప్రసాదం అంటే. ఇప్పుడు నేను గిన్నె పెట్టేసుకొని కాస్త జీడిపప్పు వేయించుకుందాం. ఒక గిన్నెలో నెయ్యేసుకొని జీడిపప్పు వేయించేసుకొని పక్కకు పెట్టేసుకుందాం అది. అది కొంచెం వేగిన తర్వాత ఆ వేడికి పక్కకు పెట్టేస్తే చక్కగా వేడిగా అయిపోతది. మాడిపోకుండా ఉంటదనమాట. దాంట్లోనే కొద్దిగా కొబ్బరి పొడి వేసేసుకుందాం. కొబ్బరి పొడి వేస్తే కొద్దిగా ఆ వేడికి కొంచెం కొబ్బరి పొడి కూడా ఏగుతదనమాట. కొబ్బరి పొడి, జీడిపప్పు 2 పక్కకు పెట్టేసుకొని అదే బాండిల్లో కాస్త నీళ్లు పోసుకొని బెల్లం, మనకు స్వీట్ సరిపడేంత బెల్లం వేసుకుందాం. కాకపోతే కొద్దిగా స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. కొంచెం వాటర్ వేసేసి ఇది మొత్తం బెల్లం అంతా కరిగి ఇదో చూడండి ఈ విధంగా మరి ముదురు పాకం కాకుండా లేత పాకం అంటే మన గులాబ్ జామ్ పొడి పాకం కంటే కొంచెం లైట్‌గా పాకం వచ్చినాక గులాబ్ జామ్‌కి వేస్తూనే అలానే అనమాట. కొంచెం లైట్ పాకం వచ్చినాక మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు కొబ్బరి పొడి వేసుకుందాం దాంట్లో కొబ్బరి పొడి వేసేసుకొని చక్కగా కలిపేసుకొని సిమ్‌లో పెట్టేసుకుంటే మనకు స్వీట్ అనేదంతా బాగా పట్టేస్తది. సారీ అండి మర్చిపోయినా పిండి కలుపుకునేటప్పుడు కొంచెం పంచదార వేసుకోవాలి. ఎందుకంటే బాల్స్ మనకు చప్పగా లేకుండా ఉంటాయి. కొద్దిగా పంచదార ఒక స్పూన్ వేస్తాననమాట. అది చెప్పడం మర్చిపోయాను. చూపించాను కానీ మర్చిపోయినా చెప్పడం. ఈ విధంగా బాల్స్ అన్నీ బెల్లం పాకంలో వేసుకొని ఇది ఉడికించుకుంటూ ఇప్పుడు మనం కొద్దిగా బియ్యపిండి పలచగా మనకు చిక్కపడాలంటే కొద్దిగా ఒక స్పూన్ బియ్యపిండిని వాటర్‌లో కలుపుకొని ఈ విధంగా పోసుకుందాం. పరమాన్నం అంతా రెడీ అయ్యే ముందుగా పోసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ సిమ్‌లోనే పెట్టేసుకున్నాం కదా! హైలో పెట్టుకోకుండా. ఇప్పుడు ఇది పోసుకున్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. అంటే వెంటనే కట్టకుండా కొద్దిగా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసుకొని మళ్ళీ కొద్దిగా కొబ్బరి పొడేసేసుకొని ఈ విధంగా చూడండి ఇలా ఉంది కదా! ఇది కొంచెం చల్లన్నాక మనకు పాలు కా ఒక గ్లాస్ పాలు పోసుకుంటే సరిపోతాయి. అవి కూడా కాసి చల్లారుకున్న పాలండి. మన వేడి పాలు కాకుండా ఎందుకంటే బెల్లం కదా ఇరిగిపోతదేమో అని. కానీ వినాయకుడికి చాలా ఇష్టమండి. ఈజీగా అయిపోతది. ఈ విధంగా మేము చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. మీకు కూడా ఈజీగా అర్థమవుతది. టేస్ట్ బాగుంటది. ఇది ఉండ్రాళ్ళ పాయసం అంటే అమ్మవారికి ఇష్టమేనండి. ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. చాలా